హలో అండి, వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం హోమ్ మేడ్ మసాలా పౌడర్, కర్రీ మసాలా పౌడర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయ, ధనియాలు, లవంగాలు, ఇది చెక్క అండి, యాలక్కాయలు, షాజీర. ఇంకా మీకు కావాలంటే బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేను. ఇలా చేసుకొని 15 డేస్, ఏ పొడి చేసుకున్నా 15 డేస్ కన్నా ఎక్కువ వాడొద్దండి. ఎందుకంటే దాంట్లో ఉన్న పవర్ అనేది వెళ్ళిపోతుంది. 15 డేస్కి ఒకసారి చేసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. డ్రై రోస్ట్ చేసుకొని చల్లారనిస్తాం. ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి పెడుతున్నాను. ధనియాలు, చూసుకున్నారుగా. ప్యాన్ వేడెక్కగా అన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం. కొద్దిగా ఎల్లిపాయలు దూరగా వేయించుకుందామండి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, ఇప్పుడు ధనియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. మాడకుండా దగ్గర ఉండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా మంచి డ్రై రోస్ట్ అయిపోయింది. మాడకుండా డ్రై రోస్ట్ చేసుకొని మనం చల్లారించుకొని మిక్సీ పట్టుకున్నాం. ఈ పొడి చేసి పెట్టుకొని మనం ఏ కర్రీస్లోనైనా వేసుకున్నా బాగుంటుందండి. చూడండి, ఇలా చిటపట సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. వింటున్నారా ఫ్రెండ్స్? చూడండి, ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిస్తాం. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసి మిక్సీ పడతాం. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నాం. ఒక్క చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో వేయడం వల్ల అలా పక్కకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వేసుకోండి. మీరు వీడియో తీయడం వల్ల అలా పక్కకి పడ్డాయి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. చూసారండి, హోమ్ మేడ్ మసాలా పౌడర్. ఇది ఫ్రైలో కానీ కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది 15 డేస్కి ఒకసారి చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది 15 డేసే ఉంటుంది. తర్వాత స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే కొద్దిగా చేసుకొని మీరు ట్రై చేయండి. పౌడర్ని ఎలా ఉందో కామెంట్స్ పాస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ టు ఆల్.